అందరికీ నమస్కారం. న్యూస్ వన్ నెట్వర్క్ ఈవినింగ్ టాప్ 10 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. తెలంగాణ ప్రజాభవన్లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్మికులకు 796 కోట్ల బోనస్ చెక్కులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పంపిణీ చేశారు. ఒక్కో కార్మికుడికి సగటున 1.9 లక్షలు బోనస్ గా అందనుంది. తిరుమల పర్యటనకు వచ్చిన చంద్రబాబు టీటీడీ అధికారులకు కీలక సూచనలు చేశారు. భక్తులకు అందుతున్న సేవలపై ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చెప్పారు. దీంతో స్వయంగా టీటీడీ ఈవో జె శ్యామలారావు రంగంలోకి దిగారు. భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ప్రారంభించారు. భక్తుల్ని అడిగి టీటీడీలో అందిస్తున్న వివిధ సేవల గురించి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని అన్నారు టీటీడీ ఈవో. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇవాళ కోస్తాతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతాయంటున్నారు. ఆదివారం కోస్తాలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వాళ్లు కురిశాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పలకరించాయి. ఓవైపు వర్షాలు పడుతుంటే మరికొన్ని జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత కనిపించింది. అయితే ఈ నెలలో వరుసగా 3 తుఫాన్లు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ పై కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి షాక్ ఇచ్చారు. తాను టీడీపీలో చేరనున్నట్లుగా ప్రకటించారు. నేడు హైదరాబాద్ లో చంద్రబాబుతో సమావేశం ఆయన భేటీ తర్వాత టీడీపీలో చేరబోతున్నట్లుగా ప్రకటించారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసింది. హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు నిర్ధారించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని భావిస్తున్నారట. ఈ ప్రక్రియ 3 నెలల పాటు సాగనుండగా అప్పటి వరకు కూల్చివేతలు ఉండవని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. హుజూరాబాద్ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలు కాపాడి తాను ప్రాణాలు విడిచాడు. బస్సు రన్నింగ్ లో ఉండగానే హార్ట్ అటాక్ కు గురికాగా రోడ్డు పక్కనే బస్సును ఆపి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. అయితే డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలోనే కన్నుమూశాడు. లక్షద్వీప్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన తర్వాత భారత్ మోదీపై మాల్దీవులు మంత్రులు చేసిన వ్యాఖ్యలు, ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి మొహమ్మద్ మొయిజ్ మన దేశం పట్ల అనుసరిస్తున్న వైఖరి వెరసి 2 దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. తొలి నుంచి భారత్ వ్యతిరేక వైఖరి, చైనాకు అనుకూలుడిగా వ్యవహరించిన మొహమ్మద్ మొయిజ్ భారత్ పట్ల ఎప్పటికప్పుడు అక్కసు వెలగక్కుతూనే ఉన్నారు. సైన్యాలను వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాపై ఈడీ దాడులు జరుగుతున్నాయి. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు సంజీవ్ అరోరా ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆయనకు సన్నిహితంగా ఉన్న వాళ్ల ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఇక ఈ ఈడీ సోదాలపై యాప్ నేతలు కేజ్రీవాల్, సిసోడియా, సంజీవ్ అరోరా స్పందించారు. తమ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకే కేంద్రంలోని మోదీ సర్కార్ ఇలా వరుసగా దాడులు చేస్తోందని మండిపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. అయితే అభ్యర్థులతో పాటు అందరి దృష్టి స్వింగ్ రాష్ట్రాలపై కేంద్రీకృతమైంది. నవంబర్ 5న ప్రజలు వేసే ఓట్లతో రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఎన్నుకోవడాన్ని ఎలక్టోరల్ కాలేజీ అంటారు. ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగానే అన్ని రాష్ట్రాలు కలిపి 538 ఎలక్టోరల్ కాలేజీ స్థానాలున్నాయి. వీటిలో 270 సీట్లు గెలుపొందిన అభ్యర్థి తదుపరి అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. గాజా ఇజ్రాయెల్ యుద్ధానికి సోమవారంతో ఏడాది పూర్తవుతోంది. హమాస్ ముష్కరులు ఆ దేశంలోకి చొరబడి వందల మందిని ఊచకొత్త కోశారు. మరో 250 మందిని బందీలుగా చేసుకుని గాజాకు తీసుకెళ్లారు. ఈ చర్యకు ప్రతీకారంతో రగిలిపోయిన ఇజ్రాయెల్ హమాస్ పై యుద్ధం ప్రకటించింది. దీంతో యుద్ధంలో 40,000 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో లెబనాన్ లో గత 3 వారాల నుంచి ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తదుపరి తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ వన్ నెట్వర్క్.